కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కన్నా బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాతే తెలంగాణలో ఆవిడ పేరు రోజు వినిపిస్తూ ఉంది. ఆవిడ చేసేటువంటి ప్రకటనలు కావచ్చు, స్టేట్మెంట్స్ కావచ్చు, ఆవిడ అటు ప్రతిపక్షం మీద ఇంకో పక్కన పాలకపక్షం మీద చేసిన విమర్శల వల్ల కావచ్చు, ఏదేమైనప్పటికీ రోజు లైమ్ లైట్లో హాట్ టాపిక్గా కల్వకుంట్ల కవిత అయితే ఉంటూ ఉంది. అయితే రీసెంట్గా కల్వకుంట్ల కవిత పార్టీ పేరు ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ తిరస్కరించిందో, అంటే ఆ పేరు మీద చాలా ఫిర్యాదులు వచ్చాయి కాబట్టి మీరు ఇంకో పేరుని పంపించాలి, వారం రోజులే టైం ఉందని ఎప్పుడైతే చెప్పిందో తను న్యాయస్థానాలు ఆశ్రయిస్తానని న్యాయస్థానాల్లో కూడా చుక్కెదురైంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ముఖ్యంగా ఒక ప్రచారం జరుగుతూ ఉంది. అదేంటంటే కల్వకుంట్ల కవిత మళ్ళీ బీఆర్ఎస్లో పార్టీలో జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ప్రచారం. అది కూడా కొంత ప్రచారమే తప్ప నిజమైనటువంటి ప్రకటన ఇటు బీఆర్ఎస్ నుంచి కానీ ఎప్పుడు రాలేదు. దీని మీద బాయిబాటా కార్యక్రమంలో కొత్తగూడెంలో పర్యటిస్తూ ఉన్నారు కవిత. తర్వాత అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ దీనితో పాటు ఇంకా అనేక విషయాల మీద స్పందించారు. ఆ విషయాలు ఏంటంటే, ముందు నా ప్రాణం పోయినా సరే నేను బీఆర్ఎస్ పార్టీలోకి మళ్ళీ వెళ్ళి చేరేదైతే లేదు. అక్కడ నాకు అవమానం జరిగింది, అక్కడైతే ఖచ్చితంగా నేను చేరను. బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నటువంటి 1400 కోట్ల సొమ్ము ఎవరిది? క్విడ్ ప్రోకో కింద ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చిన సొమ్మే కదా. సో ఆ డబ్బునంతా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అమరవీరుల కుటుంబానికి ఒక్కొక్కరికి ₹1 కోటి చొప్పున ఇవ్వాలని ఆవిడ డిమాండ్ చేశారు. దీంతో పాటు బీఆర్ఎస్ మీద, హరీష్ రావు మీద, ఇంకా చెప్పాలంటే తన సోదరుడైనటువంటి కేటీఆర్ మీద కూడా తీవ్రంగా విమర్శలు చేశారు. ఇకపోతే కేటీఆర్ మీద చేసిన ఆరోపణలకు వస్తే, తన మిత్రుడు అయినటువంటి ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ కి క్విడ్ ప్రోకో కింద అక్రమంగా పర్మిషన్స్ ఇచ్చారని ఆరోపించారు. ఇకపోతే హరీష్ రావుని ముందుంచి బీఆర్ఎస్ పార్టీ నడిపిస్తుంది. హరీష్ రావు పెద్ద అనకొండ, కాళేశ్వరం అనకొండ అని కూడా ఆవిడ కామెంట్ చేశారు. ఇదే బీఆర్ఎస్ పార్టీ ఫీనిక్స్ సంస్థకి 80,000 కోట్ల రూపాయలకి చెందినటువంటి భూముల్ని కట్టబెట్టింది. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఇదే దోపిడీని మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉంది. తను గనక అధికారంలోకి వస్తే తన పార్టీ, అటు రేవంత్ సర్కార్ కానీ అటు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఏవైతే ఇట్లా వేరే వేరే సంస్థలకు భూముల్ని కట్టబెడుతూ ఉన్నాయో వాటన్నిటి మీద పూర్తిగా రివ్యూ చేస్తానని కూడా ఆవిడ ప్రకటించింది. ఇంకొక విషయం ఆవిడ చెప్తుంది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ నేతలు ఫస్ట్ తను పార్టీ పెట్టిన రోజు తాము దీనికి భయపడము టీఆర్ఎస్కి అని చెప్పి భారీ స్టేట్మెంట్లు చేశారు. కానీ తన మీద భయపడి తాను ఎక్కడ ఎదుగుతానో, బీఆర్ఎస్ పార్టీని కూడా మర్చిపోయి తన వైపు జనాలు చూస్తారేమోనటువంటి భయంతోనే తన మీద అన్ని ఫిర్యాదులు చేసి, తన పార్టీ పేరు మీద ముఖ్యంగా అన్ని ఫిర్యాదులు చేసి ఈరోజు పార్టీ పేరుని ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో అది ఆమోదించకుండా చేశారని కూడా ఆవిడ విరుచుకుపడ్డారు. అలాగే ఇంకొక విషయం ఆవిడ చెప్పింది ఏంటంటే, సోషల్ మీడియాలో తన గురించి జరుగుతున్నటువంటి ట్రోలింగ్ గురించి. తన టీఆర్ఎస్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళెవ్వరూ కూడా కొన్ని లిమిట్స్ దాటి మాట్లాడరు. కానీ ఎవరైతే బీఆర్ఎస్ సోషల్ మీడియా ఉందో అది అన్న, చెల్లి, అక్క అనేటువంటి ఒక స్పృహని కూడా మర్చిపోయి దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఆ గీత దాటొద్దు, మీ హద్దుల్లో మీరు ఉండండి అని కూడా హెచ్చరించారు. సో ఇదంతా పోతే తాజాగా కిషన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి బ్లాక్ మీద, కోల్ బ్లాక్ మీద కూడా ఆవిడ మాట్లాడారు. తాటిచెర్ల కోల్ బ్లాక్ అన్నది యూపీఏ హయాంలోనే ఉంది, దాన్ని బీజేపీయే తొక్కి పట్టించిందని చెప్పేసి వ్యతిరేకంగానే బీఆర్ఎస్కి అదే ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుందో కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగానే మాట్లాడారు. ఓవరాల్గా చూస్తే కవిత మాట్లాడిన అన్ని స్టేట్మెంట్స్ని గమనిస్తే ఇప్పుడే పేరు కొంత సందిగ్ధతలో పడడం, మళ్ళీ ఇప్పుడు ఆవిడ ఏ నిర్ణయం తీసుకుంది ఖచ్చితంగా పేరు మార్చుకోవాల్సిందే, వేరే అవకాశం అయితే లేదు. ఈ నేపథ్యంలో తను రాజకీయాల నుంచి వెనుతిరగట్లేదు, ఏ పార్టీలో జాయిన్ అవ్వట్లేదు, తను ఇండిపెండెంట్గానే వెళ్తుంది, ప్రజల కోసం పోరాడుతుంది, స్వయంగా పార్టీ పేరు మారినా ఏది మారినా ఉంటున్నాననే సంకేతాన్ని స్పష్టం చేయడానికే ఆవిడ పర్యటనలు చేస్తున్నారేమో అనేటువంటి ఒక చర్చ కూడా ఇప్పుడు మొదలైంది. ఎందుకంటే ఇంతకుముందు ఆవిడకి పార్టీ పేరున్నంత వరకు కొంత అడ్డంకులున్నా ఏమున్నా పర్లేదు అనిపించేది. కానీ మొదటి స్టెప్ అయినటువంటి పార్టీ పేరులోనే వెనుకంజ రావడంతో ఆవిడ ఇంకా స్పీడప్ చేస్తున్నారనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. మరి మొత్తానికి టీఆర్ఎస్ కవిత చేసినటువంటి కమెంట్స్ గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో తెలియజేయండి.